ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 బై యూజింగ్ వైల్ లూప్. అంటే వైల్ లూప్ యూజ్ చేసి మనం 1 to 100 వరకు ప్రింట్ చేయమన్నారు అనమాట. ప్రజెంట్ ఏంటంటే మనం డైరెక్ట్గా లాజిక్లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. అండ్ అలాగే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మన ఓన్గా మనం ఇటరేట్ చేసి చూద్దాం అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఎలా ప్రింట్ అవుతుందని చెప్పి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నాము. అది ఓకే పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు అప్పుడు మనం డైరెక్ట్గా కోడ్లోకి వెళ్ళి సేమ్ అదే కోడ్ని మనం దాంట్లో రన్ చేసి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కోడ్ రాసేటప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ లాజిక్ రాయాలంటే ఒక నెంబర్ అనేది ఇనిషియలైజేషన్ చేసుకోవాలి కదా. ఏంటి i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చాను అనమాట. అంటే నాకు నెంబర్ అనేది 1తో స్టార్ట్ అవ్వాలి, ఇంకా ఎక్కడితో ఎండ్ అవ్వాలి, 100తో ఎండ్ అవ్వాలి. ఓకేనా. సో నేను ఇనిషియలైజేషన్ 1తో తీసుకున్నాను. దాని తర్వాత ఏం చేద్దామంటే మనం వైల్ లూప్ రాసుకుందాం. వైల్ దాని లోపల ఏంటంటే ఐ అంటే ఎంత అండి వాల్యూ, అది 1. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఓకేనా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఏంటి, నా ఐ అనేది 100కి లెస్ దాన్ అవ్వచ్చు, లేదంటే కనుక ఈక్వల్ అవ్వచ్చు. అట్లా అయితేనే నాకు వాల్యూ అనేది ప్రింట్ చేయని చెప్పి మనం చెప్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం, లోపలికి వచ్చే బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీని లోపల మనం ఏం రాయాలి, సిస్ అవుట్ స్టేట్మెంట్లో సిస్ అవుట్లో మనం ఏం రాయాలి, ఐని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. సిస్ అవుట్లో మనం ఐని ప్రింట్ చేస్తున్నాము. మళ్ళీ దానికి ఎందుకు వచ్చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ నాకు 1 ఉంది. ఈ 1 అనేది నాకు 2 అంటే +1 అవ్వాలంటే నాకు ఏం రావాలి, +1 రావాలంటే నేను ఇంక్రిమెంట్ చేయాలి. దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఈ ఐ అనే దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఐని ఇంక్రిమెంట్ చేస్తాను కదా, 1 + 1 అనేది 2 అవుతుంది, అవునా కదా. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఐని ప్లస్ ప్లస్ చేస్తా. ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్కి సింబల్ ఇది అనమాట. మనం ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటరేట్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకేంటి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫస్ట్ లూప్ ఒకసారి తిరిగినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఐ అనేది ఎంత వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు 1 అనేది 100 కన్నా తక్కువే కదా, అవునా కదా. 100 అనేది 100 కన్నా తక్కువే. సో అప్పుడు మనకి ఆ కేసులో మనకి ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకు వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఇది ప్రింట్ అవ్వగానే మనకేమవుతుంది, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 అనేది మనకు 2 అవుతుంది. 2 అయినప్పుడు ఏంటి, మన వాల్యూ ఇప్పుడు ఎంత, ఈ వాల్యూ 2. 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని చెక్ చేస్తుంది. 2 అనేది కూడా 100 కన్నా తక్కువే కదా. సో అప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది, ఇక్కడ వాల్యూ 100 కన్నా తక్కువ కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ అనేది 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఐ అనేది మళ్ళీ 2 కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ లూప్లోకి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంతకి ఇంక్రిమెంట్ అవుతుంది, +1కి అంటే ఇక్కడ 3 వస్తుంది అనమాట. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, నాకు 3 ఉంది. ఇప్పుడు 3 అనేది మళ్ళీ చెక్ చేస్తుంది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదా అని చెక్ చేసుకుంటుంది. ఓకే. 3 అనేది కూడా 100 కన్నా తక్కువే. సో మనకి 3 అనేది వాల్యూ ప్రింట్ అయింది. ఇలా ఎవ్రీ టైం మనకి ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు, ఐ మీన్ ఇప్పుడు లాస్ట్లో సో ఆన్ వచ్చేసేపటికి 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే ఏంటిది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ట్రూ కేసే. మనకి ఇక్కడికి వచ్చేప్పటికి 100 ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, 100 అనేది మళ్ళీ ప్లస్ అవుతుంది, అవునా కదా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది, నాకు 101 వస్తుంది నెక్స్ట్ ఇటరేషన్లో. 101 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 101 అనేది 100 కన్నా లెస్ దానా కాదు కదా, 100 కన్నా పెద్దది. అట్లా అని చెప్పి 100తో ఈక్వల్ అయిందా, ఈక్వల్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ 101 ఉంది, ఇది 100. సో ఈ కేసు అనేది మనకు ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మనకేంటి, మనకి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా. ఈ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి మొత్తం మనం ఏం కండిషన్ ఇచ్చాము ఇక్కడ ఆ వాల్యూస్ మొత్తం మనకు ప్రింట్ అయిపోతాయి. ఎంతవరకు, ఇక్కడ 1 నుంచి 100 వరకు మన వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాడు కంపల్సరీ మీరు ఇట్లా ఇటరేషన్స్ అనేది మీ పెన్తో రాసుకోండి, మీ బుక్ ఓపెన్ చేసుకొని ఓకే ఫస్ట్ ఇటరేషన్ 1 వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 100 ట్రూ కేస్ అయింది, వాల్యూ అనేది 1 ప్రింట్ అయింది. దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది మళ్ళీ, అంటే ఐ అనేది 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 అనేది మళ్ళీ 100కి తక్కువ కాదని చూస్తున్నాం. ఇట్లా ఎవ్రీ టైం మీరు ఇటరేషన్స్ అనేది మీరు నోట్బుక్లో రాసుకుంటా ఉన్నారు అనుకోండి, రేపొద్దున ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం కోడ్ రాసి చూద్దాము, సేమ్ ఇదే లాజిక్ రాద్దాము. ఓకేనా.
దీనికోసం నేను ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ సపరేట్ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట, లూపింగ్ స్టేట్మెంట్స్ అని. ఎందుకంటే కండిషన్ స్టేట్మెంట్ లూపింగ్ సేమ్ కలిసిపోకూడదు అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఒక క్లాస్ తీసుకుంటున్నా. ఏం క్లాసు? నెంబర్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నా. ఓకేనా? ఇక మనకేం కావాలి? మెయిన్ మెథడ్ కావాలి. మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసింది? ఏం చేసాం? ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి డిక్లేర్ చేసుకున్నా కదా. y ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏంటి? వైల్ నా i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదా అని నేను చెక్ చేస్తున్నా. ఓకే, చెక్ చేసినప్పుడు నేను ఏం చేయాలి? సిస్అవుట్లో నేనేం ప్రింట్ చేయాలి? ఐని ప్రింట్ చేయాలి. ఎందుకంటే నా వాల్యూస్ అన్ని ఐలో ఉంటాయి కదా. ఎవ్రీ టైం ఇటరేషన్ జరుగుతుంది, నేను ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేయాలి? ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది మనం దాంట్లో చూసిన లాజిక్. ఇదిగోండి, సేమ్ ఇదే లాజిక్. ఇక్కడ ఐ అనేది 1 ఇన్స్టలైజ్ చేశాను, వైల్ లూప్లో 100 లెస్ దాన్ ఈక్వల్ టు 100 అని చెప్పి రాశాను. సిస్అవుట్ ఇంక్రిమెంట్. సేమ్ ఇదే లాజిక్ కదా. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం, మనకి ఎగ్జాక్ట్గా మనం ఇటరేట్ చేసిన వాల్యూస్ పర్ఫెక్ట్గా అట్లాగే వస్తుందో లేదా అని చెప్పి. ఓకే, ఇదిగో చూడండి, మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది. స్టార్టింగ్ 1తో వచ్చింది, 1 2 3 4 5 6 7 అట్లా 100 వరకు మనం ప్రింట్ అయిపోయినాయి అనమాట. అంటే మనం రాసిన లాజిక్ కరెక్టే, మనం ఇటరేషన్ చేసింది కూడా కరెక్టే. ఓకే, ఎట్లా ఇటరేట్ చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వలేదు అనుకోండి, అదవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వదు, కానీ మనం కండిషన్స్ అనేది చెక్ చేస్తున్నాం కంపల్సరీ. అప్పుడు మనకి ఏమవుతుంది? ఎవ్రీ టైం i అనేది వాల్యూ 1గానే ఉంటుంది, ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అనేది ఏం పాస్ చేయలేదు. ఓకేనా? i అనేది ఇంక్రిమెంట్ అవ్వనప్పుడు, ఓన్లీ 1 ఉన్నప్పుడు ఎవ్రీ టైం మనకి కండిషన్ ప్రూవ్ అవుతూనే ఉంటుంది. i లెస్ అంటే 1 లెస్ దాన్ ఈక్వల్ టు 100 ఆ ట్రూ కేస్. మళ్ళీ లూప్లోకి వెళ్తుంది, మళ్ళీ i అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 100 కాదా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వలేదు కాబట్టి 1 ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది? అది ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీ టైం మనకి 1 అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. అది కూడా ఒకసారి చూపిద్దాం. రన్ జావా అప్లికేషన్ చూడండి, ఇన్ఫైనైట్ మనకి తిరుగుతూనే ఉంది, ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎందుకు ప్రింట్ అవుతుంది? మనం ఇక్కడ ఏ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, ఏ డిక్రిమెంట్ ఇవ్వలేదు. ఎవ్రీ టైం మనకు 1 అనేది ఈక్వల్ 100కి ఈక్వల్ కాదని చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. అర్థమైందా? సో మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే కనుక కంపల్సరీ మనం దాన్ని ఇంక్రిమెంటా లేదంటే డిక్రిమెంటా అని చెప్పి చేయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ క్లాస్ని రివైండ్ చేసి స్టార్టింగ్ నుంచి అంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట దీని మీద. ఓకేనా? ఇదేంటిది? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇదేంటిదండి? ఫస్ట్ క్వశ్చన్.